నమస్కారం సార్. వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకురా. ఏమిటి మర్యాద చాలా ఎక్కువగా ఉంది? మీరు కొట్టిన దెబ్బలు అలాంటివి. వీడు కొంచెం కొత్త సార్, అందుకే కంగారు పడుతున్నాడు. ఎప్పుడు వస్తాడు? వచ్చేస్తారు సార్. నేను వెయిట్ చేస్తాను. సార్ మీకోసం ఆనెస్ట్ రాజు వచ్చారు. ఎందుకని అతను ఊరికి నా చుట్టూ తిరుగుతాడు? అతను చూస్తే నేను ఏదైనా పొరపాటు చేసినా చేస్తాను. రావయ్యా, నేను లేనని చెప్పి. సరే సార్. ఉండు, అతను పని మీద బయటికి వెళ్ళారు, రాత్రిగా తిరిగి వస్తారని చెప్పి. చెప్తాను సార్. జాగ్రత్త. సార్ ఆయన రాత్రికి వస్తారు సార్. ఏమయ్యా ఇప్పుడు తెలియదని చెప్పావే? మర్చిపోయాను సార్. అలాగా. చాలా బాగుంది. ఇదంతా బర్మా టేకా? అవును సార్, ఒరిజినల్ బర్మా టేకు. ధర్మా వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. సరే సార్. టామీ కమాన్. మార్క్. ఎస్ సార్. ఇక్కడ కొట్టండి.
సార్ మొత్తం ఎంతమందిని హత్య చేశారు? పని పూర్తి కాలేదు, ఇంకా పగలగొడుతూనే ఉన్నాం. పూర్తయిన తర్వాతే ఎంతమంది హత్య చేయబడ్డారో కరెక్ట్ గా చెప్పగలం. సార్, ఈ హత్యల గురించి మీరేమనుకుంటున్నారు? మానవత్వం లేని పని, ఇప్పుడు ఇంతవరకే చెప్పగలం. ధర్మాన్ని అరెస్ట్ చేశారా సార్? వాడు తప్పించుకున్నాడు, వాడి గ్యాంగ్ ని అరెస్ట్ చేశాం. వాళ్ళ నుంచి వివరాలు ఏమైనా తెలిసాయా? అరెస్ట్ అయిన అంతమంది కొత్తగా చేరిన వారే, అందుకే మా విషయం ఇంతవరకు మాకు తెలియలేదు. తొందరలోనే తెలుస్తుంది. ఈ హత్యలకి రాజకీయం కారణం కావచ్చా? కావచ్చు. ఇంతకు ముందు జరిగిన హత్యలకు రాజకీయ ప్రమేయం ఉన్నందువల్ల మీ డిపార్ట్మెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. అదే విధంగా ఉంటే గోరంతులు కొండంతులు చేసి రాస్తారుగా, అదే మీకు కావలసిన వాళ్ళైతే వివరాలు రాయకుండా నొక్కి పెట్టేస్తారు. ఆత్మీయులని విరోధులని ఇందులో ఉండకూడదు సార్. ఈ స్కెలిటన్ బాడీని సగం కాల్చి పాతిపెట్టారు. జరిగి 2 ఏళ్లు అయింటుంది. పురిలో పేరుకున్న మట్టి పరిశోధనకి వెళ్ళింది. కరెక్ట్ రిజల్ట్ రేపు తెలుస్తుంది. ఈ ఎముకల గూడులో మెడ ఎముకలు, పక్క ఎముకలు బాగా దెబ్బతిన్నాయి. ఎందరితోనో ఘర్షణ జరిగి ఉంటుంది. ఇది ఒక ఆడపిల్ల ఎముకల గూడు. మిస్టర్ విశ్వనాథ్, 1985 నుంచి 88 వరకు ఎవరెవరు కనిపించకుండా పోయారనేది ఆంధ్రాలో ఉన్న అన్ని స్టేషన్స్ ని కాంటాక్ట్ చేసి ఒక లిస్ట్ రెడీ చేయండి. విత్ ఇన్ 2 days నాకు లిస్ట్ కావాలి. ఇవన్నీ ఎందుకు? నా బిడ్డను అత్తయ్య, భర్తను చంపేశారు. లేదు అత్తయ్య, లేదత్తయ్య, ఆయన చనిపోలేదు. ఆయన బతికే ఉన్నారు. అత్తయ్య, ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళలేరు.